ఒక వ్యవసాయ రైతుకి తన భూమిలో ఏదో పురాతన కాలం నాటి బంగారపు నాణేలు అవి దొరుకుండొచ్చు. ఇప్పుడు అందులో అతనికేం వాటా ఉండదా? మొత్తం ప్రభుత్వానికే చెల్లించాలా? అలా ఉండదండి. హ్మ్. వాటా కొంత గవర్నమెంట్‌కి బోంగా ఇతనికి గూడా వస్తుంది. ఓకే. దానికి ఏదో పర్సెంటేజ్ ఉంటది. కొన్ని ఏరియాలో ఒక్కో రకంగా ఉంటది. కొన్ని ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటది. తర్వాత దొరికిన వస్తువును బట్టి కూడా కొన్ని ఉంటాయి. ఓకే. ఇప్పుడు కొన్ని అమ్మడానికి వీల్లేనివి ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడో కృష్ణదేవరాయల తాలూకు పెన్ను దొరికిందనుకోండి. హ్మ్. అది చారిత్రాత్మకంగా నిలబడేది. హ్మ్. దాన్ని నేను ఎవరికో అమ్మేస్తానంటే కుదరదు. ఓకే. దాన్ని గవర్నమెంట్ కన్సిడర్ చేసి అది దొంగతనంగా ఇక్కడికొచ్చిందా? యాక్సిడెంట్‌గా ఇక్కడొచ్చిందా? హ్మ్. ఎలా వచ్చింది ఇక్కడికి? ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఓకే. వీళ్ళు చెప్పేది వాస్తవమే. వీళ్ళకేం సంబంధం లేదు. తవ్వుతుంటే దొరికింది కాబట్టి దానికో వాల్యూ కడతారు. కొన్నిటికేమో కేవలం పత్రాలిచ్చి టైటిల్ కింద ఇచ్చేస్తారు. ఇతని ఓకే. ద్వారా ఇది మనం తీసుకున్నాము వచ్చిందని. హ్మ్. సోర్స్ వాళ్ళకేం డబ్బులియ్యరు. ఓకే. కానీ కొన్ని వస్తువులు వాటికి మటుకు కొంత పర్సెంటేజ్ కింద వాళ్ళ దగ్గర ట్యాక్స్ కింద ఇన్కమ్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకిచ్చేస్తారు. అదే భూమిలో పండిన పంటని రైతు ఆనందంగా అనుభవించొచ్చు. మరి అదే భూమిలో దొరికిన ఈ వస్తువుల పట్ల ఎందుకు ప్రభుత్వం ఆకర్షణ చేస్తుంది? ఏం లేదు. చట్టం అనేది మనం తయారు చేసుకున్నాం. హ్మ్. ఎప్పుడైనా సరే ప్రభుత్వం అనేది గట్టిగా ఉంటేనే ప్రజలకి సేవలు అందిస్తది. ప్రభుత్వానికి ఎక్కడి నుంచి డబ్బొస్తది?